అండ్ శివాజీ గారితో మీ రిలేషన్ ఎలాంటిది బ్రో? బాగానే ఉంది, బాగానే ఉండే. ఇప్పటికీ అంటే బేసిక్గా బిజీగా ఉన్నాను నేను కాబట్టి అన్నతో నేను ఎక్కువ మాట్లాడలేదు. హౌస్లో ఉన్నంత వరకు బాగానే ఉండే. కానీ ఒక టీవీ ఛానల్లో కూర్చుని ఆయన ఒక కంటెస్టెంట్ని, ఒక పర్సన్ని బిగ్ బాస్ కాపాడుతూనే వచ్చారు. ఆ పర్సన్ లెగిసేయడం సంతోషంగా ఆయన మైక్లో అనౌన్స్ చేయడం, పడుకున్నాడు అమర్ అని చెప్పి అలా 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 మాట్లాడడం జరిగింది. అది చూసారా వీడియో? TV5 లైవ్ చూసా. మీ ఒపీనియన్ ఏంటి? అన్నంత మాత్రం అయిపోతుందా డార్లింగ్? అన్నంత మాత్రం అయిపోతుందా? అది అసలు ఫ్యాక్ట్ అయినా స్టార్మాలో చేసే వాళ్ళని బిగ్ బాస్ కాపాడుకుంటూ వచ్చారా? ఎస్పెషల్లీ అమర్ని కాపాడుకుంటూ వచ్చారా? సరే, నన్నే కాపాడింటే మరి నాకే కప్ ఇవ్వాలి కదా. నన్నే కాపాడింటే నాకే కప్ ఇవ్వాలి కదా. నన్నే కాపాడాలనుకుంటే ఫస్ట్ 5 వీక్స్ మరి నన్ను సేవ్ చేయాలి కదా. నన్నే కాపాడాలనుకుంటే తోసానని మాట్లాడినప్పుడు దాన్ని ఎడిటింగ్లో తీసేసి మళ్ళీ వేయాలి కదా. నన్నే కాపాడాను అనుకుంటే మరి నేను బ్యాడ్ అవుతున్నప్పుడు నాకు ఇంట్లో ఇవ్వాలి కదా. మరి ఇవన్నీ జరగలేదే. అరే నన్ను ఏదో ఆయన మాట్లాడారు, సరదాగా ఉన్నాను, జోవియల్గా ఉన్నాను, బిగ్ బాస్ ఏదో అన్నారు, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అవునా బిగ్ బాస్ అని. ఇప్పుడు చూసి ఓడ్చుకోలేకపోతే నేను మాత్రం ఏం చేస్తాను? ఆయన పరిమితికే వదిలేస్తాను నేను. శివాజీ గారి గేమ్ ప్లే ఎలా అనిపించింది? స్మార్ట్ ప్లే. సో పొలిటికల్ గేమ్ ఆర్ నార్మల్? పొలిటికల్గా ఏంటంటే ఆయన పొలిటికల్ థాట్స్ ఉంటాయి అన్నకి. స్మార్ట్ ప్లే. మనం ఎక్కువ కష్టపడుకోకుండా ముందుకు వస్తారనమాట. ఎక్కువ కష్టపడలేదు, అందుకే ముందుకు వచ్చారు.